హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వంట చేస్తూ మధ్యలో ఇలా ఒకసారి అయితే బాల్కనీలోకి వస్తాను. 4:30కి లేస్తానండి. అలా గ్యాప్ తీసుకుంటూ వంట అనేది ఫినిష్ చేసేస్తాను. 6:15కి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టైం అయితే 6 అవుతోంది అంతే. బట్ క్లైమేట్ చాలా చల్లగా ఉంది. వర్షం పడేలాగా ఉందన్నమాట. అంతకుముందు వీక్‌లో ఇలా రోజ్ ఫ్లవర్ ఒకటొచ్చింది. పాల రోజ్. అది కట్ చేయలేదు. కట్ చేయాలి. కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టి ఫ్లవర్స్ వస్తాయి కదా! సో, అందుకే కట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసేస్తాను. ఇంకొక పాట్‌లో ఏంటంటే రెడ్ కలర్ రోజ్ ఫ్లవర్ మొగ్గొస్తోంది. ఫ్లవర్ వస్తే చూయిస్తాను. ఇక సగం సగమే వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నేను రైస్ అయితే వండి పక్కన పెట్టుకున్నానండి. ఈరోజు రసం అలాగే ఆలు ఫ్రై చేస్తున్నాను. వీడియో ఎలా ఉంటుందంటే ముందుది వెనక, వెనకది ముందు అలా అటాచ్ చేశానన్నమాట. సో, ఇదైతే ఫస్ట్ తీసిన వీడియో. తర్వాత బాల్కనీలోకెల్లా కొంచెం క్లిప్ అనేది షూట్ చేశాను. ఆలు ఫ్రై అసలు అతుక్కోకుండా పొడి పొడిలాడుతూ క్రిస్పీగా రావాలి. ఎలా చేసుకోవాలో అలా మీకు చూయిద్దాం అనుకున్నాను. చాలా డేస్ నుంచి అడిగారు కూడా. సో, ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆలు ఫ్రై చేసినప్పుడు ఒక ముక్క ఇంకో ముక్కకు అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిలాడుతూ అండ్ క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు ఆలుని మనము పీల్ చేసుకుంటాం కదా! చల్లని నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ ఉంచేయాలండి. దాని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఫ్రై కదా! అందులో నేను ఈరోజు నార్మల్ కడాయిలోనే చేస్తున్నాను. ముందు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో వేసుకోకుండా తర్వాత వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా వెంటనే ఆయిల్లో వేయకుండా కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకుంటానండి. ఇలా ఆయిల్లో ఎక్కువసేపు మగ్గిన తర్వాత మనము కారము అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు. చూసారు కదా! ఆయిల్లో అలా వేగుతూ ఉన్న తర్వాతే మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ ఏంటంటే చాలామంది ముక్కలు వేయంగానే ఉప్పు, కారము, పసుపు అలా వేసేస్తారు కదా! ముక్క మెత్తబడిపోతుందనమాట. అందుకే ఆ క్రిస్పీనెస్ రాదు. వేగిన తర్వాత బాగా వేగింది అనుకున్న తర్వాత అప్పుడు మనము కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. హెల్పర్ అయితే ఇంకా రాలేదు. చూసారు కదా! మెస్సీ కిచెను ఎప్పుడు చూసుంటారు మీరు. నేను వన్ సైడ్ అయితే గిన్నెలు సర్దుతూ ఉన్నాను. వన్ సైడ్ అయితే వంట కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి డిష్ అవుట్ చేసుకుంటున్నానమాట. హెల్పర్ ఇంకా రాలేదు. తను వచ్చేసరికి నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటాను. స్టవ్ మాత్రం తను వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత నేను క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ నేనైతే గోధుమ రవ్వ ఉప్మా చేశాను. నా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాతే నేను మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. తను ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ డిలే వస్తుందన్నమాట. టెడీ వెళ్ళింది స్కూల్కి. అలాగే మా వారు ఆఫీస్కి వెళ్ళారు. ధనుష్ కాలేజ్కి వెళ్ళారు. అందరూ వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చి డిష్ అవుట్ చేస్తున్నాను. అలా డిష్ అవుట్ చేస్తూ ఒక పక్కకి పెట్టేస్తూ ఉన్నాను కదా! ఈలోపు హెల్పర్ కూడా వచ్చిందనమాట. సో, డోర్ ఓపెన్ చేసేసి నా పనులు నేను చేసుకుంటున్నాను. మార్నింగ్ పోపు అవి పెడుతూ ఉంటాను కదా! ఈ పోపు డబ్బాలో ఎండుమిర్చి నిండుకున్నాయండి. సో, ఇవి కూడా ఒలిచేసి తొడాలు తీసి పెట్టుకుంటే నాకు ఈరోజు ఈవినింగ్ కానీ లేకపోతే రేపు మార్నింగ్ కానీ ఈ పని తగ్గుతుంది కదా! అలా పనులైతే 1 బై 1 చేసుకుంటానన్నమాట. ఫాస్ట్‌గా వెంటనే చేసేసుకుంటాను. డిలే చేయనన్నమాట ఏది కూడా. వన్ సైడు తను అలా వెజిల్స్ వాష్ చేస్తుంది కదా! ఈలోపు కిచెన్‌లో నా పనులు కూడా నేను ఫినిష్ చేసేసుకుంటున్నానన్నమాట. గ్యాస్ స్టవ్ చల్లారుతుంది. అలాగే తనకి నేను అడ్డం లేకుండా ముందు ఇవన్నీ సర్దేసుకొని డస్టింగ్ వర్క్ తర్వాత బెడ్రూమ్స్ అన్నీ క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. తను వెజల్స్ క్లీన్ చేసే లోపు లేదంటే గుమ్మం ముందు ఊడ్చి తడబెట్టబెట్టి ముగ్గు వేయడం ఈ పనులు చేసుకుంటాను. తను చేస్తుంది కదా అని చెప్పి నేనైతే ఖాళీగా కూర్చోనన్నమాట. ఆ టైం నాకు సేవ్ అవుతుంది కదా! అందుకని చెప్పి ఇలా పనులు చేసుకుంటాను 1 బై 1. ఇలా వంట చేసేటప్పుడు ఏంటంటే ఫాస్ట్‌గా మూతలు
టైట్‌గా పెట్టను. అలా పెట్టేస్తూ ఉంటాను కదా! అందుకే వన్స్ ఖాళీ అయినప్పుడు ఉప్పు, కారాలు సీసాలుంటాయి కదా! పైన సాల్ట్ పట్టుకున్న మొత్తం తెల్ల తెల్లగా మార్కులయిపోతాయి గదా! అందుకని ఒకసారి క్లీన్ చేసేసి నీట్‌గా పెట్టేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ వంట చేసే వరకు గూడా నీట్‌గా కనిపిస్తాయి. మనము ఉప్పు, కారాలు, పసుపు ఇలా బాటిల్స్‌లో అయితే పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాం కదా! ఇలా స్లిప్ అవుతాయన్నమాట. ఇలా తుడిచేటప్పుడే క్యాప్ అలా పక్కకు పడుతూ ఉంటే అడుగుతుంది, "ఏంటి సౌండ్ మేడం" అని చెప్పి. సో, అదే చెప్తున్నాను. పర్లేదులే పక్కకే కదా పడింది అని. ఇక వెజిల్స్ ఏంటంటే ఒక టబ్బు ఖాళీ చేశాను. ఇంకొక చిన్న టబ్బు ఉంటే అందులోవి తీసి ఇప్పుడు సర్దేసుకుంటున్నాననమాట ఫాస్ట్‌గా. ఈ కౌంటర్ టాప్ అంతా కూడా ముందు ఇప్పుడు క్లీన్ చేసేస్తాను. స్టవ్ మాత్రం తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. బాగా వేడిగా ఉందనమాట. ఒక 1 అవర్ అయితే గ్యాప్ ఇస్తానండి. లేదనుకోండి ఇలా గ్లాస్ కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హీట్ మీద క్లీన్ చేశానంటే. అందుకే 1 అవర్ అయితే గ్యాప్ తీసుకుంటాను. ఈలోపు చెప్పాను కదా! ఈ పనులన్నీ చేసుకుంటాను. ఈరోజు ఫంక్షన్ ఉంది. బయటకైతే వెళ్తున్నాను. అంటే మా అపార్ట్మెంట్‌లోనే లెండి. టెడీకి హాఫ్ డే స్కూల్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జామ్స్ కాబట్టి. సో, మధ్యాహ్నం టెడీ అయితే వచ్చేస్తుంది. సో, అందుకోసమే తన కోసం డిష్ అవుట్ అయితే చేసి పెట్టున్నాను. నాకైతే లంచ్ అక్కడే మధ్యాహ్నము. ఈలోపు బయటికి వెళ్తున్నాను కదా అని నేను వదిలేయను ఇంటిని. ఈ గ్యాప్‌లోనే ఎక్కువ వర్క్ అయితే చేసుకుంటానండి. టైమర్ ఒకటి సెట్ చేసుకుంటాను. ఆన్ టైంకి రెడీ అవ్వడానికైతే ట్రై చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్ మన లేడీస్‌కి. ఎందుకంటే 1 అవర్‌లో రెడీ అవ్వగలగాలి అంటే రెడీ అవ్వాలి. కానీ మనం ఆ పనులు ముందే చూసి పెట్టుకుంటే బావుంటుంది కదా! ఇక్కడ మేము 11:30కి వెళ్ళాలన్నమాట. మా ఫ్లాట్స్‌లో వాళ్ళు కొంచెం టైం మెయింటైన్ చేస్తారులెండి. ఆన్ టైంకి వెళ్ళడానికే ట్రై చేస్తారు. అందరూ కూడా మరి డిలే ఏం చేయరు. సో, అందుకని నేను కూడా అంతే. మనం లేట్‌గా ఎళ్తే బాగోదు కదా! అందరూ ఆన్ టైంకెళ్ళినప్పుడు. సో, అందుకని నేను కూడా టైమర్ అయితే పెట్టుకుంటాను. టైం అయితే 8 అవుతోంది కదా! 9 వరకల్లా ఈ డస్టింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసేయాలి. 9-9:30 బాతింగ్ టైమ్ అండ్ పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే హెయిర్ త్వరగా ఆరదు నాది కర్లీ హెయిర్ కాబట్టి. సో, సరిగ్గా ఆరలేదనుకోండి మనం నార్మల్‌గా హెయిర్ స్టైల్ పెద్దగా ఏమి హెయిర్ స్టైల్ అయితే వేయను. జస్ట్ ఫ్లక్కర్ అయితే పెట్టుకుంటాను. సో, ఫ్లక్కర్ పెట్టుకోవాలన్నా కూడా హెయిర్ చక్కగా ఆరిందనుకోండి బావుంటది. మన ఫేసే బావుంటది చక్కగా ఆరితే. లేకపోతే బాగోదు. సో, అందుకని ఒక 1 అవర్, 1 ½ అవర్ ముందే స్నానం అయితే చేస్తాను. హెడ్ బాత్ చేస్తాను. అలా టైమర్ అయితే 1 అవర్ పెట్టుకున్నాను. 1 అవర్‌లో బెడ్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని, బెడ్‌షీట్స్ చేంజ్ చేసేసి, బట్టలు వాషింగ్ మిషన్‌లో వేసేస్తాను. అలాగే డస్టింగ్ వర్క్ కూడా చేస్తున్నాననమాట. ఈ పనులైతే నేను ఆపనండి. ఇంకా ఇంట్రెస్ట్‌గా చేసుకుంటాననమాట. ఎందుకంటే తర్వాత ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తాము. బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటాము. బయటికి వెళ్తున్నాను, బోర్ కొట్టదు కదా ఇంట్లో ఉంటే. సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వచ్చిన తర్వాత అస్సలు ఓపిక ఉండదు. ఎయిదర్ హెడ్‌ఏక్ రావడమో, లేకపోతే అలసిపోవడమో చేస్తామనమాట. మనం అక్కడ ఏం చేయకపోయినా కూడా అలసట అనిపిస్తది. సో, అందుకని ఇలాంటి పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఫంక్షన్స్‌కైనా, బయటికైనా వెళ్తాననమాట. ఇక డైనింగ్ టేబుల్ అంతా కూడా కాలీన్ అది వేసి డీప్ క్లీన్ అయితే చేశాను. ఇక 2 డేస్ పాటు కాలీన్ వేసి క్లీన్ చేయాల్సిన అవసరం లేదనమాట. రెగ్యులర్ డస్టింగ్ వర్క్ అయితే సరిపోతుంది. ఇంకా నయం ఈరోజు ఫ్యాన్స్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. బట్ టైం అయితే అసలు సరిపోదు. ఎందుకంటే ఫ్యాన్స్ క్లీన్ చేస్తే అన్ని రూమ్స్‌లో ఉన్న ఫ్యాన్స్ ఒకసారి క్లీన్ చేస్తాను. విత్ ఏసీలు కూడా. సో, ఈరోజైతే టైం అసలు సరిపోదు అని చెప్పి నేను ఫ్యాన్లు వదిలేసి ఇలా డస్టింగ్ వర్క్ అయితే చేస్తున్నానండి. సోఫాలు కొంచెం ముందుకు జరిపేసి ఊడ్చేటప్పుడు ఊడ్చాననమాట. అలాగే తడిబట్ట పెట్టడము మొత్తం కూడా ఒక 10 మినిట్స్ ఎక్కువే అవుతుంది. అయినా పర్వాలేదు. మనం టయానికైతే చేసుకోగలుగుతాం కదా! ఇలా 1 బై 1 హాల్ నుంచి బెడ్‌రూమ్స్ వరకు అన్నీ డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. లాస్ట్‌లో కిచెన్ వర్క్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఆలోపు స్టవ్ కొంచెం చల్లగా అవుతుంది కదా! అలాగే
బర్నల్స్ కూడా కొంచెం వాష్ చేద్దాం అనుకుంటున్నాను సోప్ అది పెట్టి. అందుకనే టైం తీసుకుంటున్నాను అనమాట. ఈలోపు సెంటర్ టేబుల్ క్లీన్ చేసేసుకున్నాను కొలిన్ వేసి. అలాగే సోఫాలన్నీ కూడా అక్కడక్కడ మనమే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. సోఫాలు కూర్చోవడము లేకపోతే మనం తిన్నవి కూడా పడుతూ ఉంటాయి కాబట్టి అలా కార్నర్స్లో అన్నిట్లో కూడా డస్టింగ్ అయితే చేశానండి. అండ్ ఆల్సో ఈరోజు చిమ్నీ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇలాంటి వర్క్లు అయితే ప్లాన్ చేసుకుంటాను 2 డేస్కి ఒకసారి. ఇలా బద్ధకం వేసి వదిలేసామనుకోండి చాలా కష్టము. ఒక్కసారి ఎక్కువ పని అయిందనుకోండి మనం చేసుకోలేం కదా. కొంచెం కొంచెం పనులు అయితే మనం ఈజీగా చేసుకోగలము. టైం కూడా ఎక్కువ సేవ్ అవుతుందన్నమాట మనకి. సో ఈరోజైతే చిమ్నీ అలాగే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే అవుట్ సైడ్ అంతా కొలిన్ వేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే చిమ్నీ కూడా. స్టవ్వే చూడండి, మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేస్తేనే అలా మెరుస్తూ షైనింగ్గా ఉంటుంది. 2 డేస్కి ఒకసారి క్లీన్ చేయలేము అసలు. రోజు మస్ట్ అండ్ షూట్ చేస్తాను. ఈవినింగ్ కూడా అంతే. ఆఫ్టర్ డిన్నర్ నైట్ పడుకునే ముందు స్టవ్ ఒకసారి క్లీన్ చేసే పడుకుంటాను. అప్పుడే మన కిచెను నీట్గా వైబ్రెంట్గా కనిపిస్తుంది కదా. మనం ఎక్కువసేపు ఉండేది కిచెన్లోనేనండి. అందుకే మనం ఉన్న దగ్గరే చాలా నీట్గా ఉంచుకోవడం మంచిది కదా. అందులో కూడా వాస్తుకి చాలా మంచిది, అలాగే సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువ వంటలు చేయడం కానీ మంచి మంచి ఫుడ్ మన పిల్లలకి అందిస్తూ ఉంటాము కిచెన్ నుంచే కదా. హైజీన్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కిచెన్ని. మన కిచెను ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనము సోప్తో క్లీన్ చేసుకోవడము అండ్ అలాగే టిష్యూస్తో బాగా రబ్ చేసామనుకోండి మన కిచెన్ అయితే మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే కిచెన్ ఎప్పుడు డ్రైగా ఉంచడానికే ట్రై చేయండి. షింక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వెజల్స్ వాష్ చేసినప్పుడు, మనం కూరగాయలు వాష్ చేసినప్పుడు వాటర్ డ్రాప్స్ అలా పడుతూ ఉంటాయి. అవి ఒకలాగా అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఎక్కడ తడి లేకుండా మ్యాట్స్ వేసి పెట్టుకోవడము, అలాగే వండిన ఐటమ్స్ డిష్ అవుట్ చేసుకొని ఒక ప్లేస్ అంటూ ఒక ప్లేస్ని అయితే ప్లేస్ చేయండి. ఇంకొకటి కౌంటర్ టాప్ అన్నీ పెట్టేసి నిండుగా అలా కాకుండా కౌంటర్ టాప్ని ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచడానికి ట్రై చేయండి. మీకు అప్పుడే ఖాళీగా ఉంది కదా మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట క్లీన్ చేయడానికి. అదే గజిబిజిగా కిచెన్లో ఇంకా మనకి ఎంత కౌంటర్ టాప్ అయితే ఉందో అంతకి నింపేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా స్టవ్ ఉందా పక్కన ఆయిల్ టీన్స్ అంతే. నాలాగే చేయమని నేను చెప్పట్లేదు, కానీ మీకు వీలైనంత వరకు మీరు కౌంటర్ టాప్ని ఖాళీగా ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. ఆటోమేటిక్గా మనము మార్నింగ్ ఈవినింగ్ అయితే సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవడానికి మనకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో దట్ మనకే భలే హ్యాపీగా ఉంటుంది కిచెన్ ఎంత నీట్గా ఉంది కదా అని చెప్పి. ఇంకొక 2 రెసిపీస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా అసలు ఈవిడ వంట చేస్తుందా లేదా అనుకుంటారు. అంత నీట్గా మనం మెయింటైన్ అయితే చేసుకోగలమండి. నేనైతే అలాగే ట్రై చేస్తాను. ఇప్పటికి కూడా కిచెన్ మెరుస్తూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు కదా. అండ్ అలాగే ఈరోజు ఫ్రిడ్జ్ డస్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. బయట అంతా దుమ్ము దుమ్ముగా తెలుస్తూ ఉంది. బ్లాక్ కలర్, అందులో కూడా ఇది కూడా గ్లాసేనండి. సో ఎక్కువగా మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి 10 డేస్కి ఒక్కసారి నేను కొలిన్ అది వేసి క్లీన్ చేయడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు చూసారు కదా ఎంత మెరుస్తూ ఉందో. ఒక్కొక్కసారి మిర్రర్ కూడా అవసరం లేదు, ఇందులోనే చూసుకుంటూ ఉంటాను. అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట మనం క్లీన్ చేస్తే. టిష్యూస్ ప్యాకెట్ అయిపోయిందని చెప్పి ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు స్టవ్ అండ్ ఫ్రిడ్జ్ కూడా టిష్యూస్తోనే రబ్ చేశానండి. మెరుస్తూ ఉంటుంది అన్నమాట, బాగా స్పార్కిల్ అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్ అండ్ స్టవ్ కూడా. మీరు అనుకోవచ్చు 1 అవర్లో ఇన్ని పనులు చేసుకోవచ్చా అని. హ్యాపీగా చేసుకోవచ్చండి. 1 అవర్ కాకపోతే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది అంతే కదా, పోయిందేముంది. కాకపోతే మన ఇల్లు అయితే చాలా నీట్గా అవుతుంది కదా. ఎస్పెషల్లీ ఇలా బయటికి వెళ్ళేటప్పుడు టైమర్ పెట్టుకొని పని చేయండి. ఇంకొంచెం హుషారుగా మనకు చేయాలి అనే అనిపిస్తూ ఉంటుంది అనమాట.
టైం ఎక్కడ సరిపోదు అనుకోవడానికి ఏం లేదు. ఈ వర్క్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు షింక్ కూడా ఒకసారి వాష్ చేస్తాను. బయట బాల్కనీలో ఉండడం వల్ల పక్కనే రోడ్ అనమాట మాకు, ఎక్కువగా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ అయితే నేను ఇలా షింక్ అండ్ మిర్రర్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు నాకు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో లోడ్ కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు కూడా ఆరేసిన తర్వాత అప్పుడు స్నానానికి వెళ్తాను. అంతే 1 అవర్ 10 మినిట్స్లో నాకు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలిగాను. బయటికి వెళ్ళొచ్చేసరికి బట్టలు కూడా ఆరిపోతాయి కదా, ఈవినింగ్ నీట్గా ఫోల్డ్ చేసేసుకుంటాను, గిన్నెలు కూడా సర్దేసుకుంటాను. దాదాపు పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకొకసారి ఏంటంటే, ఒక్కొక్కసారి నేను చేసేవి ఈవినింగ్ నైట్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఒక్కోసారి కంప్లీట్ చేసుకొనే వెళ్తాను. 12 అలా మాకు పాట్ లంచ్ ఉన్న, కిట్టి పార్టీ ఉన్న, నేను నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టి వెళ్తాను అనమాట. వచ్చిన తర్వాత వెయిట్ చేసుకొని తినేయచ్చు కదా. ఏం లేదు, మరి నాకు మైగ్రేన్ హెడేక్ ఉందన్నమాట. ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి బయట తెప్పించడం పెద్దగా నాకు నచ్చదు. సో అందుకని ఇంట్లో ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తాను. అలా బాల్కనీలో పని అయిపోయింది కాబట్టి కర్టన్స్ అవి క్లోజ్ చేస్తున్నాను. వర్షం పడేలాగుంది, బట్ బట్టలు లోపలికి వేసాను అనుకోండి ఆరిపోతాయిలేండి ఈవినింగ్ వరకల్లా. గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు పర్లేదు. ఇలా టిష్యూస్ కూడా బాక్స్లో నింపేశాను. అలాగే కందిపప్పు, మినప్పప్పు కూడా కొన్ని నిండుకున్నవి ఉంటే అవి కూడా బాటిల్స్లో నింపేశాను. బట్టలు ఆరేసాను. ఇన్ని వర్క్స్ అయితే 1 బై 1 ఫినిష్ చేసేసుకుంటూ ఉన్నాను. నేను ఒక 2 శారీస్ అయితే అనుకుంటున్నానండి. చిన్న పూజే కదా, అలా అని పెద్ద ఫంక్షన్ కాదు, అలా అని చిన్న పూజ కాదు. సో నేనైతే 2 శారీస్ అయితే అనుకుంటున్నాను. మొత్తం క్లీనింగ్ వర్క్ అయిన తర్వాత కాఫీ పెట్టుకొని రిలాక్స్డ్గా కాఫీ తాగాను. తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చాను. ఇప్పుడు ఈ 2 శారీస్ అయితే అనుకుంటున్నాను ఏది బాగుంటుంది అని చెప్పి. ఇదైతే మంగళగిరి పట్టు శారీ అండి. 3 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ సేల్ చేస్తుంటే తన దగ్గర అయితే తీసుకున్నాను. నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట, ఎటువంటి వర్క్ లేకుండా. బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి వద్దులే అనిపించింది. ఇంకొక శారీ అయితే కంచి పట్టు శారీ, కంచిలో తీసుకున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ ఏమో మా వెడ్డింగ్ యానివర్సరీకి అయితే కట్టుకున్నాను ఆ శారీని. ఈ 2 అనుకున్నాను కానీ బట్ ఫైనల్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీకి కావాల్సిన జ్యువెలరీ కూడా ఇలా తీసి పెట్టుకున్నాను. చూసారు కదండి, 15 మినిట్స్ బిఫోరే నేను ఇలా అయితే రెడీ అయిపోయాను. వెయిట్ చేస్తున్నాను అనమాట, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు, అందరం కలిసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి. లాస్ట్లో నేను దిగిన పిక్స్ అయితే యాడ్ చేస్తాను ఫంక్షన్లో. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.